ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుని వెళ్ళినా ఈ పాటికి ఊరు చేరుకునే వాళ్ళం. వెళదాం. వెళ్ళకపోతే రోడ్డు మీదే ఉంటామా ఏంటి? నాకు ఆకలేస్తుంది, అందుకే ఇక్కడ ఆపాను. ఇప్పుడేం తింటావు? ఏమైనా తినొచ్చు. మంచి మసాలా దోశ వాసన వస్తోంది, అందుకే ఇందాకటి నుంచి గాఢంగా శ్వాస పీల్చుకుంటున్నాను. అది నీకు అర్థం అవట్లేదు. అరగంట అయితే ఊరికి వెళ్ళిపోతాం. అప్పుడు పెళ్లి భోజనం తినొచ్చు, హాయిగా పప్పన్నం కూడా తినొచ్చు. నేను అంతవరకు ఆగలేను బాబు. ఆకలి దంచి కొడుతుంది. నీ చేతికి కూడా దెబ్బ తగిలింది. ఏదో ఒకటి తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, లేదంటే సెప్టిక్ అయిపోతుంది. ఏయ్ శివ, నా దెబ్బ సంగతి దేవుడెరుగు. ముందు ఊరెళ్దాం. దయచేసి నా మాట విను. చూడు బావా, నువ్వు బుల్లెట్ నడపలేవు. నేను నడపాలంటే బండిలో పెట్రోల్ ఉంటే సరిపోదు. నా ఒంట్లో కూడా ఫ్యూయల్ ఉండాలి, అంటే శక్తి. అందుకు కావాల్సింది భుక్తి. అర్థమైందా? శివ, ఏయ్ శివ, ఇప్పుడు ఖచ్చితంగా తినాల్సిందేనా? ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? తగ్గిపోతాను బావా. పూటకి 10 కిలోలేం తగ్గవులే. అలా అనుకుంటే ఆడవాళ్ళందరూ ఉపవాసాలు చేసేవాళ్ళ? అయ్యో, పూజలు చేస్తూ ఉపవాసాలు చేయడం వేరు, తగ్గాలని పస్తులుండటం వేరు. అయినా ఇప్పుడు హాయిగా తిని బయలుదేరకుండా ఎందుకు విసుకుంటున్నావు నువ్వు? పద. శివ, హూ. బాబాయ్, ఇలా రా. ఏం కావాలమ్మా? 2 ఇడ్లీలు ఇవ్వండి. అదైతే త్వరగా తినేసి వెళ్ళిపోవచ్చు. నోవే, చప్పిడి ఇడ్లీ తినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఆహా, గుమ్మగుమ్మలాడే మసాలా దోశ తినాలని ఫిక్స్ అయ్యాను. బాబాయ్, 2 మసాలా దోశలు ఇవ్వు, ఒక ఆనియన్ రవ్వ దోశ, పైన నెయ్యి దట్టించు. అలాగేనమ్మా. ఏయ్, పార్సిల్ కూడా తీసుకెళ్తున్నావా? హలో, 3 నాకే. నీకేం కావాలో చెప్పుకో. ఇంత తింటావా నువ్వు? హ్మ్. పెళ్ళికి వెళ్తున్నాను రా. నా మరదలు శివపార్వతి పెళ్ళి చెప్పాగా. వాళ్ళక్క పోయాక ఆఫర్ నాకు వస్తుంది అనుకున్నాను. దానికి నేనంటే గిట్టదు కాబట్టి నన్ను పట్టించుకోదు. అయినా మా బాబాయ్ కొడుకు విజయ్ పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్ళయ్యాక నాకు దొరక్కపోదా? దాని సంగతి చూడకముందు ఒక్కసారి పెళ్లి కూతురుగా అదెంత అందంగా ఉందో చూడాలని వెళ్తున్నాను. అక్షంతలు వేసి సాయంత్రానికి తిరిగి వచ్చేయడమే. రేయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.